స్వరాష్ట్ర కళను సాకారం చేసి సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపి బంగారు తెలంగాణకు బాటలు వేసిన తల్లి సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతుందన్నారు. Happy birthday Sonia Gandhi birthday happy birthday Sonia Gandhi birthday long live Sonia Gandhi long live Sonia Gandhi వర్ధిల్లాలి సోనియా గాంధీ నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తారని మొదటి అబద్ధం మొదలుపెట్టి రెండో అబద్ధం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తారని రెండో అబద్ధం నుంచి 99 అబద్ధాలు ఆడిండు కేసీఆర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీది ఇది ఇందిరమ్మ రాజ్యం, అందరికి కూడా న్యాయం జరుగుద్ది. రేపటి నుంచి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది గృహ నిర్మాణం కూడా, ఇందిరమ్మ గృహ నిర్మాణం కూడా స్టార్ట్ అయింది. అన్నీ కూడా సజావుగా సాగించి పరిపాలన చేస్తాం. తుంగతుర్తి నియోజకవర్గ చరిత్రలోనే 52,000 మెజార్టీ ఏ నాయకుని కూడా రాలేదు. అన్న సామిలన్నకు 52,000 మెజార్టీతోటి ప్రజలందరూ కూడా గెలిపించారు. నాకు సహకరించినటువంటి అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులకు, నాతో పనిచేసినటువంటి పార్టీ ఉపాధ్యక్షులు కానీ మిగతా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఇందిరమ్మ రాజ్యం, ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఇచ్చినటువంటి హామీలే కాకుండా కొత్తవి కూడా చేసి సంవత్సరమైన పాలన చాలా సంతృప్తికరంగా ఉంది. అందరూ కూడా సంతృప్తికరంగా ఉండు. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఈయన ఒక్క తిప్పల పడితే రాలే. ఆ రోజు పార్లమెంట్లో ఉన్నది ఇద్దరు, కేసీఆర్ గారు ఒకరు, విజయశాంతి ఒకరు, ఇద్దరిని పట్టుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? సోనియా గాంధీ చలువతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇలా సోనియా గాంధీ గారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. మిత్రులు, మనందరికీ కూడా తెలిసిన విషయమే,